హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, యూటీఐ ఇన్ఫెక్షన్ కోసం బార్లే రెసిపీస్ అనేవి. సో ఆ బార్లే రెసిపీస్లో మిగిలిపోతాయి కదా బార్లే అనేది, వాటితో మనం ఏమేం చేయొచ్చు, ఎన్ని విధాలుగా సలాడ్స్ చేసుకోవచ్చు అనేది చూద్దాం అనుకుంటున్నాను. ఇవి వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో ఎలా చేసుకోవాలి అనేది ప్రెజెంట్ అయితే ఒక 2 సలాడ్స్ అయితే చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ రెసిపీ కోసం మనకు కావాల్సింది బనానా ఫ్లవర్ అనమాట. ఇక్కడ బనానా ఫ్లవర్ తీసుకొని ఈ లోపల కాడలాగా ఉంటుంది కదా అది అండ్ కింద వచ్చే వైట్ పొర అనేది ఈ రెండు తీసేయాలి. అవి వేస్ట్వి, అవి తీసి పక్కన పడేసి ఈ ఫ్లవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అండ్ బనానా ఫ్లవర్ గురించి మనకు తెలియదు అయితే కొత్తగా ఏం లేదు. పీసీఓడి ప్రాబ్లంకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే అది కంట్రోల్ చేస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ యూట్రస్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది వేస్ట్, ఇది పడేయాలి. ఫ్లవర్స్ తీసుకోవాలి. నార్మల్గా ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని మనం ఆలుగడ్డలు ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే అట్టిపువ్వు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకోకుండా తినడం అయితే కొద్దిగా కష్టం. 20 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇలా పక్కకు తీసేయాలి. వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఈ బార్లీ వచ్చేసి ఆల్రెడీ కుక్ చేసిందే. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను ఎలా కుక్ చేయాలనేది, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. కారం టేస్ట్కి తగ్గట్టు, చిల్లీస్, 1/2 కప్ అట్టిపువ్వు అండ్ 1/2 కప్ కొబ్బరి అనేది తురుముకొని పెట్టుకున్నాను. నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలానే ఆయిల్, దాంట్లో కొద్దిగా జీరా, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక 1 minute అలా పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. అలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు తీసుకున్నాను. ఆ పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి, ఆల్మోస్ట్ కుక్ అవ్వాలన్నమాట. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి అయితే బోన్స్కి చాలా మంచిదన్నమాట. ఈ రెసిపీ వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. సో ఇలా ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరితో దీంట్లోనే ఈ అట్టిపువ్వు ఉంటుంది కదా, అట్టిపువ్వు 1/2 కప్ కొబ్బరి, 1/2 కప్ అట్టిపువ్వు వేసేసుకొని ఇది కూడా మంచిగా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కుక్ చేసుకున్న బార్లే ఉంది కదా, బార్లే కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో. వాటర్ ఇవంతా క్వాంటిటీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఒక 3 minutes ఫ్రై చేసుకోవాలి. 3 minutes ఫ్రై తర్వాత దీంట్లో ధనియా పౌడర్, సాల్ట్, పెప్పర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకొక 3 minutes మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదు అంటే డిన్నర్గా, మీరు ఎలా తిన్నా పర్లేదు, యమ్మీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ వచ్చేసి. సో వెయిట్ లాస్లో కొంచెం ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది. రోజు ఒకటే తింటే బోర్గా వస్తుంది కాబట్టి సో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీరు అసలు కమెంట్సే పెట్టట్లేదు, మంచిగా ఉందో లేదో ఏదో ఒకటి కమెంట్ అయితే పెట్టండి. సో ఫైనల్గా నేను వచ్చేసి ఆ రోజు ఏమంటారు బ్రేక్ఫాస్ట్ లాగా తినేసాను ఈ రెసిపీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ రెసిపీ చాలా ఈజీ అనమాట, కాకపోతే అంత సూపర్ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో నుంచి బాగుంటుంది కానీ సూపర్గా అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇది ఏంటి అంటే కుక్డ్ బార్లే తీసుకొని దీంట్లో కీరా, ఆనియన్స్, టమాటో, క్యారెట్ మీకు ఎంత కావాలి అంటే అంత, ఇంతే క్వాంటిటీ అనేది ఏం లేదు. ఇవన్నీ వేసుకొని దీంట్లో సాల్ట్, పెప్పర్, ఇంకా ఏదైనా మసాలాస్, చాట్ మసాలా ఇలాంటివి వేసుకొని లెమన్ పిండుకొని డైరెక్ట్ నార్మల్ సలాడ్స్ ఎలా తింటామో అలా తినేయడమే. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. బాడీ ఎప్పుడు కూలింగ్గా ఉంచుతుంది, చలవ చేస్తుంది బాడీని. సో ట్రై చేయండి.